యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. యువర్ ఆనర్, ఈ వ్యక్తి పేరు గోవింద్. దొంగ నోట్ల సిండికేట్ ముఠాలో ముఖ్యమైన నంబర్. ఇతని మీద, ఇతని గ్యాంగ్ మీద గతంలో 2-3 కేసులు రిజిస్టర్ అయ్యాయి. 2 సార్లు శిక్ష పడింది. వాటికి సంబంధించిన ఆధారాలు మీకు సబ్మిట్ చేశాను. భూమి పూజ జరిగిన రోజు నా క్లయింట్ తెచ్చిన బ్యాగ్లో దొంగ నోట్లు ఈ గోవింద్ ఇచ్చినవే. అంటే మీ క్లయింట్ ఇతని దగ్గర దొంగ నోట్లు తీసుకున్నారా? ప్లీజ్ వెయిట్ మిస్టర్ రత్నం గారు. కూర్చోండి రత్నం గారు. సారీ యువర్ ఆనర్. మిస్టర్ గోవింద్, ఆ దొంగ నోట్లు మీరే ఇచ్చినవని ఒప్పుకుంటారా? నోరు తెరిచి చెప్పండి. ఒప్పుకుంటున్నాను మేడం. ఎవరికిచ్చారు? ఆల్రెడీ చెప్పాను కదా. మళ్ళీ చెప్పండి. ఆవిడ బియ్యంకుడు 7 కొండలకి ఇచ్చాను మేడం. ఇదేంటి, మా ఆయన్ని కాపాడుతానని మాటిచ్చి ఇప్పుడు ఆయన పేరు చెప్పేస్తుందేంటి? 7 కొండలకి మీరు దొంగ నోట్లు ఎందుకు ఇచ్చారు? అతను కావాలని అడిగాడు, ఇచ్చాను మేడం. ఎంత క్యాష్ తీసుకున్నారు? ఎన్ని ఫేక్ నోట్లు ఇచ్చారు? 5 లక్షల క్యాష్ తీసుకొని 5 కోట్ల దొంగ నోట్లు ఇచ్చాను మేడం. మీ ఇద్దరి మధ్య ఇది వరకు ఎప్పుడైనా ఇలాంటి దొంగ నోట్ల లావాదేవీలు జరిగాయా? లేదు, ఇదే మొదటిసారి. అందుకే దొరికిపోయాను మేడం. తప్పు చేసిన వారు ఎప్పటికైనా దొరికిపోక తప్పదు గోవింద్. యువర్ ఆనర్, మీరు అనుమతిస్తే 7 కొండల్ని కోర్టులో ప్రవేశపెడతాను. పర్మిషన్ గ్రాంటెడ్. 7 కొండల్ గారు, మీ పేరు? నీకు తెలుసు కదమ్మా. జడ్జి గారికి కోర్టులో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి కదా. 7 కొండలమ్మా. ఏం చేస్తూ ఉంటారు? ఒకప్పుడు వాచ్మెన్గా పనిచేసేవాణ్ణి. మా అదృష్టం బాగుండి మా వియ్యంకుల మంచితనం వల్ల వారింట్లోనే ఉంటున్నాం. మీ వియ్యంకులెవరు? లగడపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, భువనేశ్వరి గారు. వారబ్బాయి దీపుకి మా అమ్మాయి కుమార్నిచ్చి పెళ్లి చేశాం. ఓకే, మరి మీరు ఈ గోవింద్ దగ్గర దొంగ నోట్లు ఎందుకు తీసుకున్నారు? మా వియ్యపురాల దగ్గర 5 కోట్ల అసలు నోట్లున్నాయి. అవి కొట్టేసి వాటి స్థానంలో దొంగ నోట్లు మార్చాలని తీసుకున్నాను. రే ద్రోహి, నన్నే మోసం చేస్తావా?
సొంత అన్నయ్యగా నిన్ను అభిమానించాను కదరా. నిన్ను ఎంతగానో నమ్మితే నాకే ద్రోహం చేస్తావా? నన్ను జైలు పాలు చేస్తావా? నిన్ను నీ కుటుంబాన్ని క్షమించినందుకు నన్నే కష్టాలు పాలు చేస్తావా? చంపేస్తాన్రా నిన్ను. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ముందు ఆవిడ బోన్లోకి తీసుకెళ్ళండి. వదలండి, చంపేస్తాను వెండి. అత్తయ్య ప్లీజ్. చంపేస్తాన్రా, నిన్ను బ్రతకనివ్వను. అత్తయ్య ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. వాడి మీద నాకు ముందే డౌట్ వచ్చింది. వాడిని వదలకూడదు. అదంతా నేను చూసుకుంటాను, మీరు కాసేపు కామ్గా ఉండండి. సారీ యువర్ ఆనర్, నా క్లయింట్ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఇట్స్ ఓకే, ప్లీజ్ కంటిన్యూ. ముందుగా ఈ కేసుకి ఒక క్లారిటీ ఇస్తాను యువర్ ఆనర్. నా క్లయింట్ భువనేశ్వరికి తన ఫ్రెండ్స్ 5 కోట్లు ఇచ్చారు. నా క్లయింట్ వాటిని ఇంట్లో భద్రపరిచింది. ఇది చూసిన 7 కొండలు గోవింద్ అనే ఇతని దగ్గర 5 కోట్ల ఫేక్ కరెన్సీని 5 లక్షలకు కొని ఇంట్లో ఉన్న అసలు నోట్ల స్థానంలో పెట్టారు. వాటిని నా క్లయింట్ తర్వాత రోజు భూమి పూజకి తెచ్చింది. సో ఇందులో నా క్లయింట్ చేసిన చీటింగ్ కానీ తన ఫ్రెండ్స్ చేసిన ఫ్రాడ్ కానీ ఏమీ లేదు. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఎస్. ఇకపోతే ఈ 7 కొండలు క్రైమ్ ఎందుకు చేశాడో తెలియాలి. మిస్టర్ 7 కొండలు. అమ్మా. అమ్మా కాదు. సారీ మేడం. మీరు ఇందాక ఒకప్పుడు వాచ్మెన్ అని చెప్పారు. అవును మేడం. అంటే మీరు పేదవారా? చాలా పేదవాళ్ళం మేడం. మీకంటే ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారు, భువనేశ్వరి గారు మిమ్మల్ని వియ్యంకులుగా ఎలా అంగీకరించారు? అది వారి మంచితనం మేడం. మరి అలాంటి మంచి వారికి మీరు ద్రోహం చేయొచ్చా? చెప్పండి, మౌనంగా ఉంటారేంటి? అమ్మా అమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. నా కూతురు మొహం చూసేనా నన్ను క్షమించమ్మా. జీవితంలో మళ్ళీ తప్పు చేయనమ్మా. నాకు నువ్వే దిక్కమ్మా. ఇదిగో, నువ్వు కాదంటే నేను జైలు పాలే, నా కూతురు భార్య వీధి పాలవుతారమ్మా. అమ్మా. బాబాయ్ ఏం చేస్తున్నారు మీరు? లేవండి. నువ్వు కాపాడుతానంటేనే నీ కాడు వదులుతానమ్మా, లేదంటే నీ కళ్ళ ముందే ప్రాణం వదులుతాను. బాబాయ్ ముందు మీరు లేవండి, లేవండి. మీరు చేసింది క్షమించరాని నేరం. కానీ నా చెల్లె లాంటి కుమారి కోసం మనసు చంపుకుని మిమ్మల్ని క్షమిస్తున్నాను. నేను మిమ్మల్ని కాపాడాలంటే కోర్టులో మీరు ఒక అబద్ధం చెప్పాలి. ఏంటమ్మా? సార్ అడుగుతుంది మిమ్మల్నే. ఎందుకు ఇలా చేశారో చెప్తారా లేదా? చెప్తాను మేడం. నాకు మా వియ్యంకులంటే ఎంతో గౌరవం, మాలుడంటే ప్రాణం. ఈ గోవిందకు మా వియ్యంకులంటే గిట్టదు. వారిని ఎలాగైనా ఏదో కేసులో ఇరికించి కుటుంబం పరువు తీయాలని నన్ను పావుగా వాడుకున్నాడు. నాకు దొంగ నోట్లిచ్చి ఇంట్లో ఉన్న అసలు నోట్లను మార్చమన్నాడు. లేదంటే నా కూతుర్ని అల్లుడిని చంపేస్తానని బెదిరించాడు మేడం. ఈ విషయం ఎవరికన్నా చెబితే నన్ను కూడా చంపుతాను అన్నాడు. అంతా అబద్ధం.
నేనెప్పుడు నీతో అలా చెప్పాను? చంపేస్తాను నేను. రేయ్, రేయ్, నిన్ను చంపేస్తాను రా. గోవిందు రైట్ నించో. యువర్ ఆనర్, చూశారు కదా చంపడం అతని రెండో వృత్తి. ఏయ్, నేను చంపకుండా చేయి కోసి వదిలేసినందుకు గేమ్ ఆడుతున్నావా? లాయర్ దివ్య, ఆ గోవింద్ మీ హ్యాండ్ని గాయపరిచాడా? ఎస్ యువర్ ఆనర్. ఇతను 3 మర్డర్స్ కూడా చేశాడు. ఆ ఆధారాలని కూడా కోర్టు వారికి సబ్మిట్ చేశాను. ఇప్పుడు మీకు కేసు పూర్తిగా అర్థమై ఉంటుంది కదా యువర్ ఆనర్. నా క్లయింట్ కుటుంబంపై వ్యక్తిగత ద్వేషం పెంచుకున్న దొంగ నోట్ల ముఠా సభ్యుడు, హంతకుడైన ఈ గోవింద్ నా క్లయింట్ వియ్యంకుడైన ఏడుకొండలని బెదిరించి ఇంత పెద్ద క్రైమ్ చేశాడు. తనకి తన వాళ్ళకి ప్రాణహాని జరుగుతుంది అన్న భయంతో ఏడుకొండలు గోవింద్కి సహకరించాడు. సో యువర్ ఆనర్, ఈ కేసులో నా క్లయింట్ భువనేశ్వరిని నిర్దోషిగా విడుదల చేయమని కోర్టు వారిని కోరుతున్నాను. ఏడుకొండలు తెచ్చిన డబ్బుని మీకు హ్యాండ్ ఓవర్ కూడా చేశాను. అలాగే ఇంత తీవ్రమైన నేరానికి పాల్పడిన గోవింద్ను కఠినంగా శిక్షిస్తూ ప్రాణహాని కారణంగా గోవిందుకు సహకరించిన ఏడుకొండలను క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసు పూర్వపరాలు విన్న తర్వాత లాయర్ దివ్య వాదనతో ఈ కోర్టు ఏకీభవిస్తోంది. నిందితురాలు భువనేశ్వరి చేసిన నేరమేమీ లేదని రుజువైనందున తనను నిర్దోషిగా విడుదల చేయటమైనది. దొంగ నోట్ల ముఠా సభ్యుడు హంతకుడైన గోవిందుకు 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ప్రాణహాని జరుగుతుందన్న కారణంగా నేరస్తుడికి సహకరించిన ఏడుకొండలను తీవ్రంగా మందలిస్తూ భవిష్యత్తులో అలాంటి పరిస్థితి ఎదురైతే పోలీసు వారిని సంప్రదించవలసిందిగా సలహా ఇస్తూ ఇది అతని మొదటి తప్పుగా భావించి క్షమించడమైనది. అత్యంత చాకచక్యంగా ఈ కేసును ఛేదించినందుకు లాయర్ దివ్యను అభినందిస్తూ ఈ కేసును ముగించడమైనది. Now the court is adjourned. రేయ్, నిన్ను దాన్ని వదిలిపెట్టను. జైలు నుంచి బయటికి రాగానే చంపేస్తాను. రేయ్ రా.
చాలా బాగా వాదించావమ్మా. సారీ భువన, నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం. కాబట్టి వాణ్ణి ఇరికించాను. మీరు మళ్ళీ తేడా చేస్తే మిమ్మల్ని ఇరికిస్తాను, జాగ్రత్త. లేదమ్మా, తప్పు చేయను. సరే, పదండి పదండి. దివ్య తప్ప వేరే ఏ లాయర్ కరెక్ట్ కాదు. కేసు తుది తీర్పు వచ్చాక ఎవరు దద్దమ్మలో ఎవరు చవటలో కోర్టు హాలే చెబుతుంది. నన్ను పక్కన పెట్టి కేసు తను ఎలా గెలుస్తుందో ప్రేక్షకుడుగా చూస్తాడు. ఒక నిందితుణ్ణి మీ ముందుకు హాజరుపరచాలనుకుంటున్నాను. నా క్లయింట్ ఇచ్చిన బ్యాగ్లో దొంగ నోట్లు ఈ గోవింద్ ఇచ్చినవి. నా క్లయింట్ భువనేశ్వరి గారిని నిర్దోషిగా విడుదల చేయమని కోర్టు వారిని కోరుతున్నాను. నిందితురాలు భువనేశ్వరి చేసిన నేరమేమీ లేదని రుజువైనందున తనను నిర్దోషిగా విడుదల చేయటమైనది. ఏమండి 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 ఏంటండి ఇలాగే కూర్చుండిపోయారు? అందరూ బయటికి వెళ్ళిపోయారు. పదండి వెళ్దాం. ప్రసాద్, చూసావా, నా సలహా వల్ల మీకు మేలే జరిగింది. మీరు ఓడిపోయినందుకు ఫీల్ అవ్వకండి. మీ కోడలు గెలుపుని మనసారా అభినందించండి. షీ డిజర్వ్ ఇట్. తను మీ పరువుని, మీ కుటుంబ గౌరవాన్ని కాపాడింది. కేసు నుంచి తప్పుకున్న మిమ్మల్ని హుందాగా గౌరవించింది. మీకు సలహా ఇచ్చిన నాకు పరోక్షంగా నమస్కరించింది. కోర్టుని చాలా అందంగా నడిపించింది. ఎంతో గొప్ప వ్యక్తిత్వం, సంస్కారం ఉంటే తప్ప అలా చేయటం సాధ్యం కాదు. అలాంటి గొప్ప కోడలు మీకున్నందుకు ఐ అప్రిషియేట్ ప్రసాద్. బీ హ్యాపీ, ఎంజాయ్ దిస్ అకేషన్.